పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మనతో పాటు వైజాగ్ నుంచి కిరణ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారి మాటలు చెప్పండి ఆవిర్భావ సభ గురించి. గత 10 సంవత్సరాలుగా మనం ఆవిర్భావ సభ చేసుకుంటున్నా కూడా 5 ఏళ్ల నుంచి వైసీపీ దుశ్చర్యలు చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ప్రజల కోసం ప్రజల తరపున కళ్యాణ్ గారు గలం విప్పి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం మనం గవర్నమెంట్లోకి వచ్చాము. 100% స్ట్రైక్ రేట్తో మొత్తం 21 ఎమ్మెల్యేలు ప్రజలు ఆదరించారు. ఎందుకంటే వైసీపీ ఏదైతే దురాగతం చేస్తుందో దానికి విసిగిపోయి ఉన్న ప్రజలు మనం నిలబడ్డ 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి పంపించారు, అసెంబ్లీకి పంపించారు. సేమ్ టైం రాగానే కూడా ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తారు ఈ 5 ఏళ్ల కాలంలో వాలంటీర్ వ్యవస్థను పెట్టి 5,000 కోసం మొత్తం యూత్నంతా అక్కడ తాకట్టు పెట్టేసి వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెట్టి ఎలాంటి దుర్మార్గాలు పాల్పడ్డారో మనం చూసాం. ఆస్తి తగాదాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ, విమెన్ ట్రాఫికింగ్ కానీ ఇవన్నీ చేయడం చూసాం. అటువంటి పరిస్థితి నుంచి కళ్యాణ్ గారు రాగానే తన శాఖని పంచాయతీరాజ్ శాఖని ఎలా అభివృద్ధి పరంలో తీసుకొచ్చారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నిధులు తీసుకురావడం కానీ, పల్లెల్లో పల్లె పండుగలు చేయడం కానీ, రోడ్లు వేయడం కానీ, 5 సంవత్సరాలు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని ప్రతిసారి చెవులు నోరు కట్టుకుని మొత్తినా కూడా ఏ మాత్రం చలించకుండా రోడ్లు వేయకుండా ఎలాంటి దుర్మార్గ పాలన చేశారు చూస్తాం. అటువంటిది ఈ 6 నెలల కాలంలో ఎంతగా రోడ్ల అభివృద్ధి చేశారు, పంచాయతీ శాఖను ఎలా అభివృద్ధి చేశారు, అట్లాగే సేమ్ టైం అటవీ శాఖను ఎట్లా అభివృద్ధి చేశారు, ఇవన్నీ కూడా చేసి చూపించారు. మాటల్లో కాదు చేసి చూపించారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మనకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం మనం అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ మన విజయాన్ని అంకితం చేయాలని, ప్రజలందరికీ మనం ఏదైతే చేసామో ప్రజలు తెలియజేయాలని, కార్యకర్తలు ఇప్పటి వరకు కూడా ఓడిపోయినా కూడా 10 సంవత్సరాలు జెండాను పట్టుకుని మోసిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఈరోజు పిఠాపురం వేదిక ఆయన ఏదైతే ఎమ్మెల్యేగా నిలబడి ఘన విజయం సాధించారో అక్కడే ఈరోజు రేపు మార్చి 14వ తారీఖున ఆవిర్భావ సభ చేయడం జరిగింది. సో ఈరోజు మా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ 14 రోజులు పండగ వాతావరణంలో మొత్తం అందరూ కూడా స్టేట్ మొత్తం కూడా అందరూ నాయకులందరూ వచ్చి, మహిళా నాయకులు కానీ మొత్తం అన్ని స్టేట్స్ నుంచి నాయకులు వచ్చి ఇక్కడ పాల్గొనడము, ప్రజలకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్వహణ చేయడము అంగరంగ వైభవంగా. మాకు ఎప్పుడు మార్చి వచ్చిందంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఆ పండగ వాతావరణంలో ఈ సభ నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చాలా కీలకమైంది. రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఈ ప్రసంగం ఉండబోతుంది. దాని గురించి మీకు ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసిన దేశ రాజకీయాలను ఎలా మార్చారు అన్నది అంటే అసలు అది అసాధ్యం అనుకున్న దాన్ని ఇప్పుడు కూటమిలోకి తీసుకొచ్చి అటు మోడీ గారిని కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒప్పించి అయినా కూటమిలో తీసుకొచ్చి తను తగ్గి, ఎంత తగ్గితే తను అంత హెచ్చింపబడతారని తను తగ్గి తన స్థానాలు 21కి తగ్గించుకుని అయినా కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడం కోసం ఈయన ఎంతో శ్రమపడి ఈరోజు నా ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అట్లాగే బీజేపీ కూడా చూసుకుంటే ఇప్పటి వరకు ఆంధ్రాలో అంత మంచి స్ట్రైక్ రేటింగ్ రాలేదు, కేవలం కళ్యాణ్ గారి వల్ల. అలాగే మనం రీసెంట్గా చూసుకున్న ఢిల్లీ ఎలక్షన్స్ కానీ, మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ ఎక్కడైనా ఆయన మార్క్ ఆయన వేస్తూనే ఉన్నారు. సో రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలు, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కళ్యాణ్ గారి కోసం మాట్లాడుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా అందరిని ఆకట్టుకునే విధంగానే ఆయన ప్రసంగం ఉంది.